ఏమైంది సడన్గా కాల్ చేసిన? వాట్సాప్ ఎందుకు ఏమై సరే చూస్తున్నా. ఏం చేస్తుందా నిష్క? నువ్వు చేయి. ఇది ఎక్కడన్నా? అక్క వాళ్ళ ఇంట్లోనా? సరే 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 నేను చేస్తాను, వర్క్లో ఉన్నా చేస్తాను. అప్రాక్సిమేట్ 1 year అవుతుంది నేను ఛానల్ ఓపెన్ చేసి, లాస్ట్ ఇయర్. అసలు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, అసలు మనం ఆ ఛానల్ ఓపెన్ చేసిన మెయిన్ ఇంటెన్షన్ ఏంది, సో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ద ఫిట్ బాయ్. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఎందుకంటే మళ్ళీ అన్న వచ్చింది కాబట్టి. అసలు ఇంత ఆల్మోస్ట్ 1 year అవుతుంది మనం ఛానల్ స్టార్ట్ చేసి. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మనకంటూ కొంచెం రెస్పాన్సిబిలిటీస్, కెరియర్ దాని మీద ఫోకస్ చేయడం వల్ల దీని మీద అంత ఫోకస్ చేయలేకపోయాం. లైక్ ఫిట్నెస్, రీల్స్ పోస్ట్ చేయడం వల్ల, సో అందువల్ల గ్యాప్ వచ్చింది. మళ్ళా ఎందుకు స్టార్ట్ చేసినాం అంటే రీసెంట్గానే అన్న జస్ట్ ఇట్లా కాల్ చేస్తే వాట్సాప్ చూడు అన్నాడు. ఏమైందని చెక్ చేస్తే అన్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తున్నారు. లైక్ ఇట్లా అన్న తర్వాత నేను అనుకున్నా అసలు ఎందుకు స్టార్ట్ చేసినాం, మనం ఎందుకు ఆపినాం, దేని పర్పస్ని స్టార్ట్ చేసింది అని ఒకసారి మళ్ళీ నేను నా యూట్యూబ్ మొత్తం చెక్అవుట్ చేస్తే తర్వాత చాలా రిగ్రెట్గా ఫీల్ అయినా. అరే మంచి ఫిజిక్ ఉంది, అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది, గ్రో అవుతుంది, ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ కొలాప్స్ అయిపోయింది. అంతా కొంచెం రిగ్రెట్గా ఫీల్ అయినా. సో ఇప్పుడు మళ్ళీ అన్న కాలేజ్ అలా మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అలా ఇంకా ఇట్లా అలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేద్దాము. ఎందుకంటే మనం అనుకున్నాం ఒక డ్రీమ్ ఫిజిక్ని అచీవ్ చేసుకోవాలి, ఇంటర్నల్గా హెల్తీగా ఉండాలి, బయట నుంచి చాలా ఫిట్గా ఉండాలి, ఇది మన మెయిన్ మోటివ్. సో ఇంకా మళ్ళీ అన్న చెప్పిన అన్న మళ్ళీ స్టార్ట్ చేద్దామని. సో ఇంకా మేము ఏదైనా అనుకున్నాం ఒక కన్సిస్టెంట్గా చేస్తేనే వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. అది ఏదైనా కానీ మన వర్కౌట్ అయినా బాడీ అయినా సక్సెస్ కావాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఇంకా ఫిక్స్ అయిన ఇద్దరం కలిసి సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఫ్రెష్గా స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ నుంచి వెళ్ళి ఏమైతే చూసి ఇన్ కేస్ మళ్ళీ ఆగినా కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అట్లా నాకు తెలిసి మ్యాథ్స్ ఇప్పుడు ఆగదు. ఇంకా అందరినీ ఇద్దరం ఫిక్స్ అయిపోయినాం ఆగొద్దని. సో ఇంకా 1-2 days అనే కలిపి ఒకటేసారి వీడియో క్లిప్ యాడ్ చేద్దామని. ఏంటంటే ఇప్పుడు దాని ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఒకటేసారి బాడీ రాదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ సప్లిమెంట్ కూడా ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక క్రియేటిన్ తీసుకుంటాను అంతే. నాకు వచ్చే సాలరీకి దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నా. కానీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ నేను కన్సిస్టెంట్గా వర్కౌట్ చేస్తున్నానా, ప్లస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఆ న్యూట్రిషన్ ఏంది, క్యాలరీస్ ఏంది, మన బాడీ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది. సో ఒకసారి మనం ఆ స్టెప్ ఇన్ అయితేనే తెలుస్తుంది. గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేస్తూ ఉంటూ వర్కౌట్ చేయాలి. అప్పుడు మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అరే మనం ఆ ఫామ్ ఎట్లుంటుంది, మన ఇంటేక్ ఏం చేయాలి, ఎట్లా ద ప్రోటీన్ ఏంది, ద కార్బ్స్, ఫైబర్స్ అంతా ఒకసారి జస్ట్ మన దాంట్లో వర్క్ కన్సిడర్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో ఇదే మైండ్ సెట్ స్టార్ట్ చేసినాం ఒక 1 year కింద. కానీ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వల్ల కెరియర్ గ్యాప్ వచ్చింది. ఫోకస్ చేయడం వల్ల ఇక ప్యాషన్ ని కొంచెం సైడ్ పెట్టాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు అలా కాదు, ఇంకా కన్సిస్టెంట్గా చేయాలని ఫిక్స్ అయినాము. ఇంకా ఈ వీడియో మెయిన్ తీయడం దానికోసం. అలా మీకు ఆల్మోస్ట్ రీల్స్ అయితే వస్తాయి, లైక్ షార్ట్స్ రీల్స్ అయితే నేను ఆ సైడ్ నుంచి చేస్తూనే ఉంటాను. ఇన్ కేస్ లాంగ్ వీడియో కావాలంటే అన్న నేను కలిసి చేస్తాము, ఇవి మేనేజ్ చేసుకొని మేము చేస్తాం. ఇంకా అన్న అదే ఇప్పుడు మన ఫ్యూచర్లో వచ్చే రీల్స్, షార్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. అలానే మీరు ఏదైనా టాపిక్ సజెస్ట్ చేస్తే దాని మీద కూడా ఫుల్ జస్ట్ కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై అయితే. అంటే మోస్ట్లీ మేము ఏదంటే ఇన్ఫర్మేటివ్ రీల్స్ అట్లాంటివి మ్యాక్స్ అది. ఎందుకంటే ఇప్పుడు నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టే నాకు కూడా నాలెడ్జ్ రావాలి. నాకు ఏ నాలెడ్జ్ వస్తుందో మీకు కూడా అదే షేర్ చేస్తాను. ఈ వేలో వెళ్తే బాడీ ఇట్లా అచీవ్ అవుతుంది. బాడీ అనే కాదు, ఏదైనా లైఫ్లో వెళ్ళాలంటే ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి. సో దానికోసం మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఫన్నీ ఉంటాయి, ఫ్రెండ్స్ అది సెకండరీ. సో మెయిన్ ఈ లాంగ్ వీడియో తీయడానికి కారణం ఏంటంటే గ్యాప్ ఎందుకు వచ్చింది, ప్లస్ అది జర కెరియర్ మీద ఫోకస్ మీద ఇట్లా గ్యాప్ వచ్చేసింది. బర్త్డే మెయిన్ బర్త్డే ఫిక్స్ అయిపోయినా లైక్ ఒక 2 years కన్సిస్టెంట్గా చేయాలి.
ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా. సో బేసికల్గా ఎవరైనా ప్రతిరోజు ఏం చేస్తారు, పార్టీ చేస్తారు, ట్రీట్ ఇస్తారు. ట్రీట్ ఇస్తుండే వచ్చి వస్తుండేమో అనుకుంటే అన్న వీడియో అన్న కాల్ చేసిన ఇట్లా ఇంకా బర్త్డే రోజు నాకు నేను ప్రామిస్ చేసుకుంటున్నా లైక్ ఒక 2 years వరకు ఎలాంటి సెలబ్రేషన్స్, ఎలాంటి పార్టీస్, ఎలాంటి ఫ్రెండ్స్ అంతా కొంచెం కట్అప్ చేసి కెరియర్ మీద ప్లస్ మన ప్రొఫెషన్ మీద ఫోకస్ చేద్దామని ఇది మెయిన్. ఇంకంతే ఒక 2 years వరకు అంతా క్లోజ్ ఇప్పటి నుంచి. సో నాకు నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతున్నా, నాకు నేను ప్రామిస్ ఇచ్చుకుంటున్నా ఆ కన్సిడెంట్గా చేయాలి, ఒక సక్సెస్ అవ్వాలి అని. సో కలిసారు అంతే. ఇప్పటికైతే ఇంకేం లేదు, ఎందుకంటే నాకు కూడా ఒప్పుకోలేదు, పొద్దుంతా తిరిగినా కదా. సో ఇలాంటివి ఒప్పుకోలేదు, కొంచెం టైర్డ్ అయిపోయినా. ఇంకా అంతే. ఇప్పుడు ఈ రీల్కి మాత్రం ఇంతే, ఈ రీల్కి మాత్రం సారీ ఈ వీడియోకి మాత్రం ఇంతే. ఓకే, ఈ వీడియోకి ఇంతే. రీల్స్ వస్తూనే ఉంటాయి, రీల్స్ షార్ట్స్, వీడియోకి ఇంతే. ఇన్ కేస్ లాంగ్ వీడియో కలుగుతాం మళ్ళీ అన్నతోనే కలుగుతాం. నాకు ఎందుకంటే నాకు ఒంటరిగా చేయబుద్ది కాదు లాంగ్ వీడియో. నేను చేయొచ్చు ఇంట్లో, నేను కూడా చేయొచ్చు, సెటప్ చేసుకోవాలి. నాకు ఎందుకంటే అన్న స్టార్టింగ్ నుంచి అలవాటు అయిపోయాడు అన్నతో చేయాలి. కొంచెం ఏంటంటే ఇప్పటికీ ఇలా ల్యాప్టాప్లు ఉన్నాయి 2, అన్న వర్క్ చేస్తున్నా, ఇక్కడ షూట్ చేస్తున్నాం. ప్లస్ అదే కాకుండా ఇందాక షూట్ చేసాం ఆల్రెడీ, ఇందాక షూట్ చేసా, సౌండ్ రాలేదు. మళ్ళీ ఒకసారి వాయిస్ ఓవర్ ఇద్దామంటే సెట్ అయితే లేదు. సరే 2 minutes ఇందాకే మాట్లాడినాం కదా, సరే అదే సేమ్ మాట్లాడితే అయిపోతుంది. 2-3 times వీడియో చేస్తేనే మనకి అలవాటు అయిపోయింది. రోజు కన్సిస్టెంట్గా ఇంకా వర్కౌట్ చేస్తే అది కూడా అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసింది. సో అదే ఇంకా మెయిన్ మోటివ్. సో ఎప్పటి నుంచి ఇంకా వీడియోస్ అయితే వస్తున్నాయండి. స్టాప్ అయితే అవ్వవు, ఇంకే స్టాప్ అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది, దాంట్లో ఏం లేదు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతటితో సమాప్తం. ప్లస్ నా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అన్నది ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో మించింది, ఇద్దరం పక్క రిప్లైలు అయితే వస్తాయి, డీల్ అయితే ఏమి ఉండదు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నెక్స్ట్ see you guys in my next sorry see you guys అందరూ స్టార్ట్ చేస్తారు next video. చలో So, బాయ్. until then, see you. Any rich girls always asking where the yay at. Throw a house party like cool, where you stay at. Turn upside down, let her twerk on the wall. Took her to the bathroom and did work in the stall.